హాయ్ ఫ్రెండ్స్, అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్కి వచ్చిన మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అలానే మీరు చూడడానికి ఒక బెస్ట్ తెలుగు డబ్బింగ్లో ఉన్న వెబ్ సిరీస్ అయితే రికమెండ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, 2017లో వచ్చిన మూవీ ఆఫ్టర్ మ్యాథ్. ఇది ఒక థ్రిల్లర్ బేస్డ్ ఆన్ ట్రూ రియల్ స్టోరీకి అయితే ఉంటుంది. ఈ మూవీని వచ్చేసి ప్రైమ్ వీడియో వారు డబ్బుడ్ వర్షన్స్ అయితే రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ అండ్ హిందీ వర్షన్స్ వచ్చేసి నా ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి 5.7 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వబడింది. నెంబర్ 2, తలపతి 67th ఫిల్మ్. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు తీసిన మూవీస్లో ఎమోషన్ కంటెంట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. సో ఈ తలపతి 67th ఫిల్మ్లో కూడా ఎక్కువ మోర్ ఎమోషన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్కి అయితే మన ముందుకైతే తీసుకుని రాబోతున్నారు. సో రీసెంట్గా వచ్చేసి ప్రోమో వీడియోకి సంబంధించిన షూట్ వర్క్ కూడా డన్ చేసేసుకున్నారు. సో ఈ ప్రోమోను వచ్చేసి యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాలో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే తలపతి గారిది వారసుడు మూవీ అయితే ఉంది కదా. సో వారసుడు మూవీ థియేటర్స్ రిలీజ్ అయిపోయినాక ఈ ప్రోమోని అయితే రిలీజ్ చేద్దామని అయితే ఉన్నారు. ఇదే కాకుండా ఇంకో అప్డేట్ ఏంటంటే ప్రెజెంట్ వచ్చేసి లోకేష్ కనకరాజ్ ఫుల్ ఫోకస్ అంతా తలపతి 67th మీదే ఉంది. సో వన్స్ తలపతి 67th అయిపోగానే లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి టేకప్ చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఖైదీ 2. సో ఈ ఖైదీ 2 అయిపోగానే తీసే ప్రాజెక్ట్ వచ్చేసి విక్రమ్ సీక్వెల్. సో ఈ ఖైదీ 2 విక్రమ్ సీక్వెల్లో అనేది మనకి సూర్య గారి రోలెక్స్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా లోకేష్ కనకరాజ్ గారు అయితే కన్ఫర్మ్ చేసింది ఏంటంటే కుదిరితే సూర్య గారితో సపరేట్గా రోలెక్స్ క్యారెక్టర్తో ఒక మూవీ కూడా ఉంటుందని చెప్పేసి. నెంబర్ 3, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్. సో మీకు చెప్తున్నాను కదా, మనకి న్యూ ట్రైలర్ వచ్చేసి December 13కి రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి. సో టుడేనే December 13 మనకి ట్రైలర్ వచ్చేసి 10:30 PM నైట్కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ టైంకి. సో రిలీజ్ అవ్వగానే మీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే పోస్ట్ చేస్తాను. నెంబర్ 4, మిషన్ మజ్ను స్టారింగ్ సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ రష్మిక మండన. ఇది ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వస్తుంది. సో మీకు ఆల్రెడీ నవంబర్ మంత్లో చెప్పున్నాను ఈ మూవీ మనకి డైరెక్ట్ OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు January 18 అని చెప్పేసి. సో January 18 కాదు, 2 days అయితే ఎక్స్టెండ్ చేశారు. January 20కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెక్స్ట్ నెంబర్ 5, నెట్ఫ్లిక్స్ ఇండియా వారిని చూస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ రానా నాయుడు స్టారింగ్ వెంకటేష్ అండ్ రానా. సో టుడే వెంకటేష్ గారి బర్త్డే కాబట్టి న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. అలానే అరైవింగ్ సూన్ అంటున్నారు. లైక్ చెప్పాలంటే 2023 ఇయర్ ఫస్ట్ హాఫ్లో మనకి ప్రీమియర్ చేస్తారు. డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 6, ఈ అప్డేట్ స్పెషల్గా వారి కోసం విజయ్ రాఘవన్ మూవీని తెలుగు వర్షన్లో ఇంకా చూడని వారి కోసం. ఇప్పటికే టీవీలో అయితే చాలాసార్లు అయితే వేసాడు, వీక్కి ఒక్కసారైనా వేస్తూనే ఉన్నాడు. సో ఇంకా చాలామంది చూస్తుంటారు కదా, లైక్ చెప్పాలంటే చాలామంది టీవీలో అయితే చూడరు, అలానే డౌన్లోడ్ చేసుకొని కూడా చూడడం అయితే చాలామంది తెలీదు. సో ఇప్పుడు వచ్చేసి OTTలో వచ్చేసి December 16కి వచ్చేసి తెలుగు వర్షన్ని G5 ప్లాట్ఫామ్లో అయితే లిస్ట్ చేస్తున్నారు. సో ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే ఈ మూవీని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఇంకా చూడలేదు అని చెప్పేసి. సో ఇద్దరికి వచ్చేసి నేను ఆ రోజు ఈ మూవీని చూడడానికి G5 లాగిన్ అయితే ఇస్తాను. నెంబర్ 7, సెల్ఫీ స్టారింగ్ అక్షయ్ కుమార్ అండ్ ఇమ్రాన్ హష్మి. యాక్చువల్గా ఇది 2019లో వచ్చిన మలయాళం ఫిలిం డ్రైవింగ్ లైసెన్స్కి అఫీషియల్ రీమేక్. సో బ్లాక్ బస్టర్ మూవీ. మీరు ఇంకా చూడకపోతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంది. సో చూసేయండి. అండ్ ఈ మూవీని తెలుగులో వచ్చేసి మనకి ఫ్యూచర్లో రీమేక్ అయితే చేస్తారు. సో రీమేక్ చేస్తే ఎవరు ఆ క్యారెక్టర్స్కి సూట్ అవుతారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ సెల్ఫీ మూవీ గురించి చెప్పాలంటే ఒక పిక్ని అయితే రిలీజ్ చేశారు షూటింగ్ స్పాట్ నుంచి. అండ్ థియేటర్స్లో రిలీజ్ వచ్చేసి 24th February 2023 ఇయర్. నెంబర్ 8, అలైవ్ ఇన్ బోర్డర్లాండ్ సీజన్ 1 హిందీ వర్షన్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఇండియా వారు టుడే అయితే రిలీజ్ చేశారు. సో ఎవరైనా ఈ వెబ్ సిరీస్ని హిందీలో చూద్దామనుకుంటే నౌ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెంబర్ 9, ఓపెన్ హైమర్. ఇది డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ గారి డైరెక్షన్లో వస్తుంది. సో ఈ మూవీ నుంచి కొన్ని ఎక్స్క్లూజివ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ని అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, అవే ఆ పోస్టర్స్ వచ్చేసి. నెక్స్ట్ నెంబర్ 10, స్ట్రేంజ్ వరల్డ్. ఇది ఒక యానిమేషన్ యాక్షన్ కామెడీ ఫ్యాంటసీ డ్రామా ఫిల్మ్. సో దీని గురించి మీకు నవంబర్ మంత్లోనే చెప్పున్నాను. మూవీ థియేటర్స్ రిలీజ్ అవ్వక ముందే మనకి కరెక్ట్గా 1 monthకి మూవీని థియేటర్స్ నుంచి OTTకి అయితే రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి. November 23కి థియేటర్స్ రిలీజ్ చేశారు. December 23 అని డేట్ అయితే చెప్పున్నాను. ఇప్పుడైతే అఫీషియల్గా Disney+ Hotstar వారైతే ఒక వీడియో అయితే మనకు తెలియజేశారు December 23కి ప్రీమియర్ చేస్తున్నట్టు. ఇంగ్లీష్ వర్షన్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ డైరెక్ట్ OTT రిలీజ్ డబ్బుడ్ వర్షన్స్ హిందీ, తమిళ్, తెలుగు. సో మనం ఎట్ సేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ వాళ్ళ నుంచి అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు, బట్ ఉన్నాయని ఉంది. సో సేమ్ డే అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి పోస్టర్స్ని అయితే రివీల్ చేస్తారు. నెంబర్ 11, బార్బీ. ఇదొక అడ్వెంచర్ కామెడీ
ఫ్యాంటసీ రొమాన్స్ ఫిల్మ్ అయితే వస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్ను వచ్చేసి నెక్స్ట్ వీక్ వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ మూవీ థియేట్రికల్ రిలీజ్ వచ్చేసి July 21, 2023 ఇయర్. నెంబర్ 12 మహేష్ బాబు ఫిలిం ఒక్కడు. ఈ మూవీ రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ కావడంతో January 7th వచ్చేసి స్పెషల్ షో అయితే ఆ ఒక్కరోజు అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 13 గూఢచారి 2 స్టారింగ్ అడ్విశేష్. ఇంకా ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదంట. త్వరలోనే కంప్లీట్ చేసుకొని 2023 ఇయర్ ఫస్ట్ హాఫ్లో ఈ మూవీ షూటింగ్ అనేది బిగిన్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 14 పుష్ప ద రూల్. సో దీని గురించి ఒక వండర్ఫుల్ బ్రేకింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే మనకి పుష్ప 2లో వచ్చేసి రామ్ చరణ్ గారు అయితే కనబడబోతున్నారు. రామ్ చరణ్ గారి ఎంట్రీ అయితే రాబోతుంది. మనకి పుష్ప 2లో అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు క్లైమాక్స్లో అయితే కనబడబోతున్నట్టు. సో ఇది వచ్చేసి డైరెక్టర్ సుకుమార్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారంట. లైక్ చెప్పాలంటే రీసెంట్గా లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్, అలా సుక్కు మల్టీ యూనివర్స్ అంట. సో ఇది ఫేక్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. మనకి పుష్ప 2లో వచ్చేసి రామ్ చరణ్ గారు అయితే ఏమీ రావడం లేదు. ఇంకా అది ఎవరు వైరల్ చేస్తున్నారో కానీ వైరల్ చేశారు, అందరికీ కనబడుతుంది ఆ న్యూస్ అనేది. సో దాని కింద ఇంకా కామెంట్స్ కూడా ఉన్నాయి. ఫ్యాన్స్ కానీ అండ్ చూసిన వారు కానీ ఆ పోస్టర్స్ కానీ పిచ్చగా వేసేసుకుంటున్నారు వాళ్ళని. నెంబర్ 15 ధమాకా. ఈ మూవీ నుంచి సెన్సార్ అయితే రివీల్ చేశారు. UBA అయితే సెన్సార్ అయితే దక్కించుకుంది. అండ్ రన్ టైం వచ్చేసి మనకి చూడడానికి దొరుకుతుంది 2 hours 10 minutes. నెంబర్ 16 2021 ఇయర్లో వచ్చిన చైనీస్ ఫిల్మ్ ఎస్కేప్ ఆఫ్ షార్క్. ఇది ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. ఇండియాలో బుక్ మై షో వారు వచ్చేసి డబ్బింగ్ వర్షన్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. హిందీ, తమిళ్ అండ్ తెలుగు December 14th అయితే ప్రీమియర్ చేస్తున్నారు. రెంట్ మోడల్. నెంబర్ 17 వీరసింహారెడ్డి. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించిన రన్ టైం అనేది బయటకైతే రివీల్ అయింది. 2 hours 43 minutes అయితే ఈ మూవీ రన్ టైం అయితే మనకి చూడడానికి అయితే దొరుకుతుంది. నెక్స్ట్ నెంబర్ 18 అవతార్ ద వే ఆఫ్ వాటర్. ఫ్రెండ్స్ దీని గురించి వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే ఈ మూవీకి వచ్చేసి తెలుగు డబ్బింగ్ అయితే ఉంటుంది. సో ఈ పాటికి తెలుగు డబ్బింగ్ కంప్లీట్ కూడా అయిపోయి ఉంటుంది. న్యూస్ అయితే ఇప్పుడు రివీల్ అయింది. తెలుగు వర్షన్కి కొన్ని డైలాగ్స్ అనేవి డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ గారు అయితే రాసిచ్చారంట. నెంబర్ 19 తునివు. రీసెంట్గానే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారు. అండ్ సెకండ్ సాంగ్ వచ్చేసి నెక్స్ట్ వీక్ వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ కొన్ని ఎక్స్క్లూజివ్ స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ స్టిల్స్ అయితే ఇవే. నెంబర్ 20లో వచ్చేసి మీకు ఒక వెబ్ సిరీస్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. 2018లో వచ్చిన టర్కిష్ ఒరిజినల్ రొమాన్స్ డ్రామా సిరీస్ డే డ్రీమర్. ఈ సిరీస్ వచ్చేసి మనకి MX ప్లేయర్లో ఫ్రీగా అయితే అవైలబుల్లో ఉంది. మీకు సీజన్లో చూడడానికి ఎపిసోడ్స్ అయితే దొరుకుతాయి. 161 IMDb రేటింగ్ అయితే ఇవ్వబడింది. 7 out of 10. సో ఒకేసారి అయితే అన్ని ఎపిసోడ్స్ అయితే చూడలేరు, ఇన్స్టాల్మెంట్లు అయితే చూడండి. లైక్ రోజుకి 15-20 అలా. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్తో అలానే మూవీ రికమెండ్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Dreaming.